ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి గత ఏడాది చివర్లో వచ్చిన సలార్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ ప్రభాస్ కి ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఫుల్ రన్ లో ఏకంగా 700 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ బుల్లితెరపై మాత్రం ఎవరూ ఊహించని రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సలార్ మూవీ రీసెంట్ గా స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అయింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి రేటింగ్స్ వివరాలు బయటికి వచ్చాయి. ఫస్ట్ టైం టీవీలో ప్రసారం అయిన ఈ సినిమాకి అతి తక్కువ రేటింగ్స్ రావడం గమనార్హం. ఈ సినిమాకి కేవలం 6.5 టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. దీనికంటే ముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాకి 9.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఒక డిజాస్టర్ సినిమాకి 9.5 టీఆర్పీ రేటింగ్స్ వస్తే థియేటర్లో భారీ కలెక్షన్స్ అందుకుని పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సలార్ మాత్రం టీవీలో 6.5 రేటింగ్స్ అందుకోవడం ఫ్యాన్స్ ని ఒకంత షాక్ కి గురిచేసింది. హిట్ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్స్ రావడం ఒక విధంగా ప్రభాస్ కి అవమానమని చెప్పక తప్పదు. సలార్ మూవీకి తక్కువ రేటింగ్స్ రావడంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాని థియేటర్లలో అటు ఓటీటీలో చాలా మంది చూసేశారు. దానికి తోడు సినిమా అంతా సీరియస్ మోడ్లో ఉండడంతో రిపీట్ ఆడియన్స్ చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.